ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ చూడొచ్చు. హలో అండి, వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లు. మనమైతే ఇప్పుడు చూస్తున్నారు కదండి వెనక పక్క, ఇది వచ్చేసి సీడ్ యాక్సిస్ రోడ్ అనమాట, అనగా E3 రోడ్ అండి. ఈ రోడ్డు దగ్గర అయితే ఉన్నాం అనమాట. నేను ప్రజెంట్ ఈ వీడియోలో వచ్చేసి గ్రావిటీ కెనాల్ యొక్క వర్క్స్ ఎంత దూరం జరిగినాయి ఏంటి, అలాగే N16 రోడ్డుకి సంబంధించి పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి. ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ అయితే చేయండి. వీడియో అనేది చివరి వరకు చూడండి. లైక్స్ లేనిలోనే పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చిందండి. 3 times హైప్ చేయడం అయితే మర్చిపోమాకండి. పదని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి N16 రోడ్లో వచ్చేసి స్మార్ట్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విత్ రోడ్స్, స్ట్రోమ్ వాటర్ డ్రైన్స్, అలాగే వాటర్ సప్లై నెట్వర్క్, శావేజ్ నెట్వర్క్, యూటిలిటీ డక్స్, పవర్ అండ్ ICT, రీయూజ్డ్ వాటర్ లైన్, పెడిస్ట్రియన్ ట్రక్స్, సైకిల్ ట్రాక్స్, ఎవెన్యూ ప్లాంటేషన్, స్ట్రీట్ ఫర్నిచర్ ఎక్సెట్రా ఈ N16 రోడ్లో అయితే ఉంటున్నాయి అన్నమాట. అలాగే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకి BSCPL ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనే కంపెనీ అయితే చేస్తుందండి. 2 సంవత్సరాల కాల వ్యవధిలో అయితే నిర్మించాలని అయితే ఉందన్నమాట. మొత్తం వచ్చేసి 8.777 కిలోమీటర్లు అండి, అనగా 187 కోట్ల రూపాయలతో అయితే ఈ ప్రాజెక్ట్ అనేది జరుగుతుందన్నమాట. చూడొచ్చండి, మల్కాపురం నుంచి అనంతవరం వరకు అయితే ఉంటుంది. నేను ఈ రోడ్డు ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను. మొత్తం 6 వరుసల రోడ్డు అయితే నిర్మిస్తున్నారండి. ముందు వైపు చూడొచ్చు మీరు, ఇక్కడ రోడ్డు అయితే వేశారండి. ఇంకొక ఏదైతే ఈ లెఫ్ట్ సైడ్ వరుస ఉందో దానిలో అయితే రోడ్డు అనేది వేయాలన్నమాట. పదండి, అలాగే గ్రావిటీ కెనాల్ ఇక్కడ నుంచి చూపిస్తా మీకు. అలాగే చివరి వరకు మనం ఏదైతే అనంతవరం విలేజ్ ఉందో అక్కడ వరకు అయితే నేను గ్రావిటీ కెనాల్ అయితే చూపిస్తా. ఇదిగోండి, ఇదంతా వచ్చేసి గ్రావిటీ కెనాల్ అనమాట. చూస్తున్నారు కదండి. అలాగే ఏదైతే ఇక్కడ E4 రోడ్డు ఉందో దానికి సంబంధించి ఇక్కడ బ్రిడ్జి అనేది నిర్మిస్తున్నారండి. దానికి సంబంధించి ఫైల్ ఫౌండేషన్ మిషన్స్ని అయితే ఏర్పాటు చేశారనమాట. ఇక్కడ చూడొచ్చు, పనులు అయితే జరుగుతున్నాయండి. అలాగే ఆ చివర చూస్తున్నారు కదండి, అది వచ్చేసి E5 రోడ్డుకి మీద ఉన్న బ్రిడ్జ్ అనమాట, గ్రావిటీ కెనాల్ మీద. చూస్తున్నారు కదండి, కెనాల్ చాలా వరకు అయితే పూర్తి అయిపోయిందండి. నేను చివర అనంతవరం వరకు కూడా మీకు చూపిస్తాను ఈ గ్రావిటీ కెనాల్ ఎంతవరకు పనులు జరిగినాయి, ఎలా జరిగినాయి ఏంటి అనేది. అలాగే N16 రోడ్డు వర్క్స్ కూడా చూద్దాం మనం. ఇదిగోండి, ఈ రోడ్డు అంతా వచ్చేసి మనకి 6 వరుసల రోడ్డు అయితే నిర్మాణం అనేది చేస్తున్నారండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది కొత్తగా వేసిన రోడ్డు అనమాట. అలాగే డివైడర్లు ఇవన్నీ గమనించవచ్చండి, చాలా బాగుందండి రోడ్డు. అలాగే ఇది వచ్చేసి గతంలో వేసిన రోడ్డు అండి. ఇది ఇప్పుడు ప్రస్తుతం అయితే వాడకంలో ఉందన్నమాట రోడ్డు. అలాగే మనకి ఏదైతే ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాయో 2 లైన్స్, ఆ రోడ్డు వేయడం కోసం అయితే సిద్ధం చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, గిల్లాలు వేసి ఉండడాన్ని అయితే మీరు గమనించవచ్చు. అలాగే E4 రోడ్డుకి సంబంధించి బ్రిడ్జి అనేది నిర్మిస్తున్నారని చెప్పా కదండి గ్రావిటీ కెనాల్ మీద. ఇదిగోండి ఫైల్ ఫౌండేషన్ మిషన్స్. ఇదిగోండి చూడండి, ఇక్కడ ఈ మిషనరీతో అయితే మనకి ఆ బ్రిడ్జికి సంబంధించిన పిల్లర్స్ కోసం అయితే తవ్వుతున్నారండి. ఇక్కడ 3 ఫైల్ ఫౌండేషన్ మిషన్స్ని అయితే పెట్టారు. ఈ వీడియో అనేది కొంచెం లెంత్ అయితే అవుతుందండి, వీడియో అనేది చివరి వరకు చూడండి. ఇదిగోండి, రోడ్డుకి పక్కలా కూడా మనకి ఎలక్ట్రిసిటీ ఉంటాయో వాటికి సంబంధించిన వర్క్స్ అయితే
ఇది వచ్చేసి బిఈసిపిఎల్ వాళ్ళకి సంబంధించిన బ్యాచింగ్ ప్లాంట్ అండి. ఇది వచ్చేసి E5 రోడ్డు పక్కనైతే వీళ్ళు నిర్మించుకున్నారనమాట. ఇదంతా వచ్చేసి E5 రోడ్ అండి. ఒకసారి ఇక్కడ నుంచి మీకు చూపిస్తా చూడండి. గ్రావిటీ కెనాల్ వైపు వెళ్ళి చూద్దాం మనం. ఇదిగోండి, ఇదంతా వచ్చేసి గ్రావిటీ కెనాల్ అనమాట. చూస్తున్నారు కదండి, మొత్తం అయితే కంప్లీట్ చేశారండి. గ్రావిటీ కెనాల్ అయితే కంప్లీట్ అయిపోయింది తవ్వడం అయితే. ఇంకా మనకి రోడ్డు వర్క్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఏదైతే ఈ బ్రిడ్జెస్కి సంబంధించి గ్రావిటీ కెనాల్ మీద నుంచి సిటీస్ రోడ్స్ అయితే పాస్ అవుతాయండి. వాటికి సంబంధించిన బ్రిడ్జి పనులు అయితే మొదలుపెట్టారనమాట. అక్కడ చూసాము E4 రోడ్డుకి సంబంధించి బ్రిడ్జి పనులు జరగడాన్ని కూడా. ఇంకా ముందుకు వెళ్ళి చూద్దాం. ఇదిగోండి, మనకైతే ఈ N16 రోడ్డు ఒకవైపు అయితే పూర్తి చేశారండి. చూస్తున్నారు కదండి ఇక్కడ. ఇంకా మనకి 2 లైన్స్ అయితే పెండింగ్ ఉన్నాయి అన్నమాట. మొత్తం మనకి పిఆర్టీ రోడ్డు స్టైల్లో అయితే ఉంటుందండి. పిఆర్టీఎస్ రోడ్డు ఇక్కడ మీరు చూడొచ్చు. మనకి ఈ కంకర్ అయితే పూసారండి. ఇదిగోండి, మీరు ముందు వైపు అయితే చూడొచ్చండి. ఇక్కడ రోడ్డు వర్క్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. అక్కడ మనకి ఏదైతే ఈ కంకర్ లేయర్ని అయితే పోస్తున్నారు. ఇక్కడ కంకర్ లేయర్ని అయితే పోస్తున్నారు అనమాట. ఇక్కడైతే స్టార్ట్ చేస్తున్నారు ఇప్పుడే కంకర పోయడాన్ని అయితే. ఈ కంకర మెటీరియల్ అయితే మొత్తం లారీలో అయితే తీసుకొచ్చి రెడీగా పెట్టారండి. నెక్స్ట్ మనకి తారు పోసే లేయరు పనులు అయితే జరుగుతాయి అన్నమాట. ఇదంతా వచ్చేసి అనంతవరం పార్క్ అండి. లోపల చెట్లు అయితే చూస్తున్నారు కదండి. ఇదంతా వచ్చేసి అనంతవరం పార్క్ అన్నమాట. హెవీ కేబుల్ లైన్స్ కి సంబంధించిన ఫ్రేమ్స్ అండి ఇవి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది వచ్చేసి E6 రోడ్డు కోసం గ్రావిటీ కెనాల్ మీద నిర్మిస్తున్న బ్రిడ్జి అన్నమాట. ఇది గతంలోనే నిర్మించి అయితే ఉందండి. దాన్ని ఇప్పుడు వర్క్స్ అయితే స్టార్ట్ చేశారనమాట. చివరి చూస్తున్నారు కదండి, ఏవైతే ఇంకా మనకి గడ్డర్లు అయితే కావాల్సిన అవసరం ఉందో దానికి సంబంధించిన ఫ్రేమ్స్ అక్కడ వర్క్ అయితే జరుగుతుందన్నమాట. ఏదైతే ఈ గడ్డర్ల పని ఉందో వాటికి సంబంధించి చూడొచ్చు చివర. ఇదిగోండి, ఇదంతా వచ్చేసి E6 రోడ్ అండి. ఇవి కూడా మనకి 6 వరుసలుగా అయితే నిర్మిస్తున్నారండి E6 రోడ్ అయితే. ఇక్కడైతే మనకి ఈ పైప్స్ లైన్స్కి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి N16లో. అక్కడ ముందు వైపు కూడా జరుగుతున్నాయండి, చూడొచ్చు. ఈ రోడ్డు వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయండి. మనం మెయిన్గా ఈ రోడ్డు వర్క్స్ సిరీస్ అయితే చూద్దాం అన్నమాట. దీని నుంచి మనం రోడ్డు వర్క్స్ వీడియోస్ అయితే ఎక్కువ చూపిస్తామండి. ఇది వచ్చేసి E7 రోడ్ అండి. దానికి సంబంధించి గ్రావిటీ కెనాల్ మీద అయితే
బ్రిడ్జ్ అనేది నిర్మించారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ రాడ్ బెండింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. అలాగే చివర రోడ్డు వర్క్స్ కూడా జరుగుతున్నాయి అన్నమాట. చూడొచ్చు మీరు. చూడండి, ఇక్కడ బోర్డు కూడా పెట్టారండి. E7 N16 జంక్షన్ మందడం టు అనంతవరం. మొత్తం 8.5 కిలోమీటర్లు అయితే ఉంటుందండి ఇది. ఇది E7 రోడ్డుకి సంబంధించి BSR వాళ్ళు అయితే చేస్తున్నారన్నమాట వర్క్స్ అయితే. ఒకసారి ఇక్కడ నుంచి చూడండి, గ్రావిటీ కెనాల్ ఎంత అద్భుతంగా కనిపిస్తుందో. చాలా అందంగా ఉందండి ఇక్కడ నుంచి చూడటానికైతే. చూడొచ్చు ఇక్కడ ఎంత లోతులో ఉంది ఏంటి అనేది క్లియర్గా కనిపిస్తుంది. ఇదిగోండి, E7 రోడ్డుకి సంబంధించి ఇక్కడ బ్రిడ్జి నిర్మించడం కోసం గడ్డర్లను అయితే రెడీ చేసుకుంటున్నారు. మొత్తం చూడొచ్చు. అలాగే ముందు వైపు ఇంకొంచెం వర్క్స్ అయితే పెండింగ్ ఉన్నాయండి. అవి అయితే జరుగుతున్నాయి అన్నమాట. అక్కడ కొండరాయి ప్రాంతం లాగా చాలా గట్టిగా అయితే ఉంది. అక్కడైతే గ్రావిటీ కెనాల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. ఇది అండి మన వీడియో మరి మీకు నచ్చిందని అనుకున్నా. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అలాగే లైక్స్ లైన్లోనే పక్కకి స్క్రోల్ చేస్తే హైప్ అనే ఆప్షన్ వచ్చింది. అది 3 టైమ్స్ హైప్ చేయడం అయితే మర్చిపోమాకండి. మన ఛానల్కి ఇంకొంచెం రీచ్ ఉంటుంది. అలాగే అందరికీ రాజధాని వర్క్స్ అందరికీ తెలిసే విధంగా సజెషన్స్ అవుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.